మధ్య దేశంలో రేప్ కేసులు ఎక్కువ అవటం వల్ల మీరు నన్ను అనుమానిస్తున్నారు. అది నిజమే అనుకోండి, కాకపోతే నిజానికి నేను అలాంటి మనిషిని కాదండి. మరెందుకు ఇంత దౌర్జన్యంగా ప్రవర్తించారు? ముందు మర్యాదగానే ప్రవర్తించాలనుకున్నాను, కాకపోతే మీరేదో గొడవ చేసేసరికి నేను కాస్త అడుగులో ప్రవర్తించాను. ఐ వెరీ సారీ. అసలు మ్యాటర్ ఏమిటంటారండి, అనుకోకుండా ఈ మధ్య మా అమ్మగారు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. ఆమెకు నేను ఒక్కడనే కొడుకుని. నా పెళ్లి వెంటనే జరిపించాలని అడుగు కుతూలు పడుతున్నారు. ఎవరు? మీతో కదనుకోండి, గీతని నా క్లాస్మేట్, నా ప్రియురాలు. ఆవిడతో నా పెళ్లి జరిపించాలని. కాకపోతే అనుకోకుండా మా అమ్మగారి హార్ట్ అటాక్ రావటం, అదే సమయానికి గీత ఊళ్ళో లేకపోవడం జరిగింది. ఎలాగైనా మీరు గీతలా నటించి నాకు ఈ గంధం గట్టెక్కించారంటే. నీ ప్రియురాలుగా నటించడం నాకు ఇష్టం లేదు అని అంటే? మీకు నటించడం ఇష్టం లేకపోతే నేనేం చేయగలను చెప్పండి? నేనేమన్నా నా ప్రియురాలుగా నటించగలనా? ఎలాగైనా ఈ గంధం గట్టెక్కించారంటే మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను. ఆ డబ్బు కోసం కదనుకోండి, మా అమ్మగారి ప్రాణాలు కూడా మీరు కాపాడిన వారు అవుతారు. ప్లీజ్ ప్లీజ్ కన్సిడర్. సరే, థ్యాంక్స్. అమ్మా అమ్మా, నీ గీతం చెప్పానే, ఆ అమ్మాయి. నమస్కారం. 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 కూర్చోమ్మా. మా మురళి మీ గురించి అన్నీ చెప్పాడు. మీ గురించి కూడా ఆయన అంతా చెప్పారు. ఏం చదువుతున్నావమ్మా? ఇంటర్తో ఆపేశానండి. ఇంటర్తో ఆపు చేయాలనుకున్నమాట వాస్తవమా? కాబట్టి నేనే మోరల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చాను. దాంతో ఇప్పుడు బిఎస్ ఫైనల్. ఏం గీత? బిఎస్ ఫైనల్ నా క్లాస్మేట్. అవునండి, కంగారులో ఏం చదువుకున్నాను. అసలే కంగారు మనిషి అమ్మా, నిన్ను చదవగానే మరీ ఎక్కువే. మీ అమ్మ నాన్నకి ఒక్కతే కూతురివా? అవునండి. వాళ్ళు ఏ ఊర్లో ఉంటున్నారు? వాళ్ళిద్దరు చనిపోయారండి. లేదమ్మా, వాళ్ళు చనిపోలేదు, బ్రతికే ఉన్నారు. దే ఆర్ వెరీ మచ్ అలైవ్. ఏదో కాస్త మాట మనస్పర్ధ వచ్చిందా, చచ్చిపోయినట్లు లెక్కంటే. చెప్పు, బ్రతికే ఉన్నారని. అవునండి, ఐఎమ్ సారీ, బ్రతికే ఉన్నారు. కరెక్ట్. మీ ఆస్తిపాస్తులు? ఓకే. లేవండి, మాకేం ఆస్తిపాస్తులు లేవు. అదే వాళ్ళకి ఆస్తిపాస్తులు ఎప్పుడు ఉండవు. పేరెంట్స్ పెద్ద ఎస్టేట్ ఓనర్స్, 4 బ్యూ కార్లు, 2 ప్లైమూతులు, పెద్ద పెద్ద బంగ్లాలు. కాకపోతే అంటే ఆవిడ చాలా అనేసి డబ్బున్నా లేనట్టే, డబ్బున అసలు లెక్క చేయదు. అందుకే అలా చెప్పింది కదా. అవునని చెప్పు. అవునండి. చాలా చాలా సంతోషం. నాకు కూడా చాలా సంతోషం. నేను కోరుకునేది నీలాంటి కోడల్ని. థ్యాంక్స్ అండి. ఇదిగో, ఇక మీదట ఏముంది రండి పొండి అని పిలవకూడదు, అత్తయ్య అని పిలవాలి. అత్తయ్య? అలాగే. అమ్మో. మరి ఇప్పుడైనా మందులు వేసుకోండి అమ్మా. తులసిధరం, నువ్వు వెళ్ళి కాఫీ కలిపట్రా. ఇదిగో డాక్టర్, నాకు నచ్చిన కోడలు నాకు అనిపించింది. ఇంకేం మందులు నాకు అక్కర్లేదు. ఇక నేను వెళ్ళొస్తాను అత్తయ్య. ఎక్కడికి? హాస్టల్కేగా. చూడమ్మా, నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఇక్కడ? పోనీ కావాలంటే రోజుకోసారి వచ్చేడుతుందండి. రోజుకోసారి నేను హాస్పిటల్కి వెళ్ళి తీసుకొస్తాను. అదేం కుదరదురా. నా కోడలు ఇక్కడే ఉండాలి, ఎక్కడ వెళ్ళకూడదు. నా మీద ఒట్టు. అలాగే, నేను ఇక్కడే ఉంటాను. వస్తున్నా మంచి పెట్టుకోవాలి. హలో, ఎవరండి? ఐఎమ్ 4277. ఎవరు కావాలండి? హలో, అన్నయ్య గారా? నేను మురళి మాట్లాడుతున్నాను. గీతను ఒకసారి పిలవండి. హలో, గీతను మాట్లాడుతున్నాను. గీత మాట్లాడుతున్నాను తెలుసు. ఎలా ఉంది మీ కుక్క? క్షేమమ్మా? సుఖముగా ప్రసవించానా? చాలా సీరియస్ గా ఉంది. తొలి కాన్పు కదా, 2 డాక్టర్ల దగ్గర నుండి చూస్తున్నారు. పీడ వదిలిపోయింది. సరే, నువ్వు వెన్న బయలుదేరరా. వీలవదు డార్లింగ్, ఇక్కడ రాణి పొజిషన్ చాలా సీరియస్ గా ఉంది. అరే, ఇక్కడ మా అమ్మ చాలా సీరియస్ గా ఉంది. నేను గురించి 2 సార్లు అడిగింది. నీకోసం 5 సార్లు టెలిఫోన్ ట్రై చేశాను. నువ్వు టెలిఫోన్ దగ్గర రావు. ఏమో నీ ఉద్దేశం? వస్తావు రావా? వీలేదు మురళి, ఐఎమ్ వెరీ సారీ. మీ గీతతో మాట్లాడుతున్నారా? అవునండి. ఆ బోడి కుక్క ప్రసవించలేదట, నన్ను ఇరుకులో పెట్టేసింది. మీరు ఎలా పోయినా నాకు అభ్యంతరం లేదు, కానీ నేను మాత్రం వెళ్ళిపోతున్నాను. నో ప్లీజ్, నేను రమ్మని అడగగానే మీరు వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. కానీ మీరు వచ్చిన జయం పూర్తి అయిపోకుండా వెళ్ళిపోవడం చూశారు, అది మాత్రం చాలా అర్థం అండి. మీరు ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకోండి, మా అమ్మగారు ఆరోగ్యం మరీ క్షీణించిపోతుంది. మరొక్క 4 రోజులు జస్ట్ ఓపిక పెట్టారంటే. ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. ఇన్నాళ్ళ మందుల వాసంతో
ఇసుకెత్తిపోయింది. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది తెలుసా? ఏమనిపిస్తుందమ్మా? అంతా నేనే తినేస్తాను. అయితే కానీ అమ్మా, కాకపోతే ఈ పూట మేము ఇద్దరం పస్తులు ఉంటాం అంతే. ఆహా, అంత కష్టపడక్కర్లేదురా. మిగతాన్ని పంచుకుందాం, గారెలు తప్ప. గారెలన్నీ నావి. గారెలు చాలా ఉన్నాయి కదమ్మా. అంతా తింటాను రా. మరి హార్ట్ అసలు వీక్ గా ఉంది. ఒరేయ్, కడుపుకి హార్ట్కి ఏంట్రా సంబంధం? డైరెక్ట్ కనెక్షన్ ఫ్రమ్ లివర్ టు హార్ట్ అండ్ హార్ట్. వద్దమ్మా, వద్దమ్మా. మై గాడ్ ఆక్సిజన్ తోనూ సెలైన్ తోనూ శుభ్రంగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన మీరు ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మసాలా గారులు తిన్నారా? అసలు మిమ్మల్ని బెడ్ నుంచి ఎవరండి లేవమంది? మీరా? ఏమండి మీరేనా ఇంటికి ఫ్యామిలీ డాక్టరా? లేదు డాక్టర్, నేను చెప్పలేదు. అడిగారమ్మా, నువ్వు వచ్చిన తర్వాత, నిన్ను చూసిన తర్వాత ఆ ఆక్సిజన్ సెలీను ఈ మందులన్నీ నాకు అనవసరం. ఇంకేదమ్మా నేను చెప్పేది మీరు వినిపి. ఎందుకు అనవసరంగా ఆర్గ్యూ చేస్తావు? శుభ్రంగా మాతో పాటు కూర్చొని తిను, వెళ్ళు. నాకేం అభ్యంతరం లేదండి, మీరు మాత్రం ఇవి తినకూడదు, పైగా నూనె గారులు. ఏ డాక్టర్, నూనె పదార్థాలు తినకుండా నేను పచ్చం చేసినంత మాత్రాన 1000 సంవత్సరాలు బతుకుతానా? లేదా ఈ గారెలు తింటే రేపో చచ్చిపోతానా? నా కొడుకు కోడల్ని కళ్ళారా చూశాను. ఇవే కాదు, విషయం ఇచ్చినా సంతోషంగా తింటాను. అంతేనంటారా? అంతే. మీ ఇద్దరు అభిప్రాయం కూడా ఇదేనా? ఏం చేస్తాం డాక్టర్ అంకుల్, అసలే మొండి మనిషి, ఆవిడకి ఎంత వస్తే అంత అంతే. సరే, మీరు మాత్రం ఈ గారెలు తిని తీరుతారు అంతే కదా? గారెలే కాదు, ఇదిగా ఇవి కూడా తింటాను. సరే, నాకు కూడా వడ్డించండి, నేను తింటాను. గారెలు మంచిగా వడ్డించండి. ఎవరు రియల్ స్పోర్ట్. చాలమ్మా. గీత, కూర్చో, నీతో కాస్త మాట్లాడాలి. ఏమిటయ్యా? నువ్వు మా మురళీను మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు? ఎక్కడంటే కోర్టులో కలుసుకున్నాం అత్తయ్య. అదే షటిల్ కోర్టులో కలుసుకున్నాం. నేను మీ అబ్బాయి షటిల్ ఆడేవాళ్ళం. ఆడడం అంటూ ఆడేదాన్ని, కానీ ఎప్పుడు ఆయన దగ్గర ఓడిపోయేదాన్ని. ఆయన చాలా బాగా ఆడేవారు అత్తయ్య. అత్తయ్య, మీరేమనుకోనంటే నేను మాట్లాడుతాను. మీరు చూస్తే బొట్టు పెట్టుకున్నారు, మెళ్ళో మంగళసూత్రాలున్నాయి. మామయ్య గారు ఇంట్లో కనపడలేదు. ఆయన ఏదైనా ఊరు వెళ్ళారు అత్తయ్య? టైం అయిపోతుంది, నువ్వు వెళ్ళి పడుకోమ్మా. నేను పడుకుంటాను అత్తయ్య, ముందు మీరు పడుకోండి, కాలు పడతాను. మార్నింగ్. ఏమిటి ఆపారు? నేనే రాంగ్ సైడ్ లో రావట్లేదు. ఆ పాయింట్ కరెక్టే సార్, కానీ ప్రస్తుతం మీరు మీ భార్య గారిని వెతుకుంటూ బయలుదేరారా లేదా? అరే, ఈ విషయం మీకు తెలుసు? ఎలా తెలుసండి సార్, నేనెవరిని హెడ్ కానిస్టేబుల్ దుర్ముహూర్తాన్ని. అందరికీ 10 కళ్ళుంటే నీకు 100 కళ్ళు